హ్మ్. ఎప్పుడు ఇడ్లీ సాంబారేనా? స్పెషల్‌గా ఏమీ లేదా? ఎందుకు లేదు స్పెషల్? ఈరోజు ఒక స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. చూసి ఎలా ఉందో చెప్పు. హలో గాయ్స్! ఈరోజు మీకోసం ఒక ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ దిస్ ఛానల్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దామా? పెసర్లను ముందుగా ఓవర్‌నైట్ అనేది సోక్ చేసుకోవాలండి. ఓవర్‌నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ లేసి పెసర్లను మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మిక్సీలోని కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని, చిన్న సైజు ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుందండి. చిన్న సైజు ఆనియన్ ఒకటి సరిపోతుంది. లేదు 2 బాగా చిన్నదైతే 2 అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం టమాటీ కూడా వేసుకోవాలండి. టమాటీ ఒక చిన్న సైజు ఒక టమాటీ సరిపోతుందండి. మిరపకాయలు అండ్ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి. మిర్చి వచ్చేసరికి 2 లేదా 3 వేసుకుంటే సరిపోతుంది. అదే మీరు తినే కారం బట్టి ఉంటుంది. మేమైతే కొంచెం లైట్గా తింటాం. సో అందుకని నేను 2 ఒక పెద్ద సైజువి 2 వేసాను సరిపోతుందని. సో నెక్స్ట్ మనం మిక్సీ అనేది కొంచెం ఫ్రీగా తిరగాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వాటర్ నేనైతే యాడ్ చేసుకున్నాను లైట్గా తిరగట్లేదని చెప్పేసి. మిక్సీ అయిపోయిన తర్వాత ఆపేసి ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం గిన్నెలో వేసుకోవాలి. కొంచెం లైట్ మొత్తం అంతా వేసుకోండి. కొంచెం నీట్గా తీసేసి వేస్ట్ అవ్వనివ్వకండి. ఎందుకంటే ప్రోటీన్కి సంబంధించింది కాబట్టి గోధుమ పిండి కొంచెం లైట్గా వేసుకోండి పైన. గోధుమ పిండి అనేది ఏంటంటే మనం కడుపుని బట్టి తెలుస్తుందండి. అది క్వాంటిటీ మనం చెప్పలేము. ఎందుకంటే కలిపిన తర్వాత సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ వేసేయకండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం సరిపోతే అప్పుడు వేయండి సరిపోతుంది. కొంచెం చపాతీ పిండి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. చిన్న సైజు లైట్గా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని లైట్గా వేయండి. ఆనియన్స్ తర్వాత కొంచెం కారం కలుపుకోండి. కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ యూస్ చేసాం కాబట్టి నేను లైట్గా కొంచెం తక్కువ వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ తర్వాత కొంచెం గార్లిక్ కోసమని నేను కొంచెం గార్నిష్ చేశాను. గార్నిక్ కోసం నేను కొంచెం కరివేపాకు వేసుకున్న స్మెల్ బాగా వస్తుందని. కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి కరివేపాకు అని కొత్తిమీర అనేది వేసుకుంటే. అవన్నీ కలిపిన తర్వాత నాకు కొంచెం చెప్పాను కదా గోధుమ పిండి కొంచెం తగ్గిపోయింది. సో అందుకనే మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను. గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కలపాలండి. కలిపిన తర్వాత మనం కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంది. ఆల్రెడీ మనం కలుపుతున్నప్పుడే మనకి ఎంత వేసుకోవాలో అనేది ఫుల్గా కలపాలండి. ఆ పిండి కనిపించకుండా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం మనం కలుపుతున్నప్పుడే అది నీట్గా వస్తుందండి. సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉండడానికి కొంచెం మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా, ఎక్కువ ఆయిల్ కాదు. ఒక 5 ml ఆర్ 3 ml ఆయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ కలపొద్దు. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు ఎప్పుడు. సో అందుకని నేను లైట్గా ఒక చెంచా, హాఫ్ చెంచా ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. లైట్గా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes అనేది లైట్గా ఉంచేసేయండి. మనం ఇప్పుడు చపాతీ పిండి ఎలా అయితే కలిపేసి సైడ్ ఉంచుతామో సేమ్ అదే విధంగా కొంచెం ఒక 5 minutes తీసిన తర్వాత కొంచెం ఆ ఇంగ్రీడియంట్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. స్ప్రెడ్ అయిన తర్వాత చపాతీ పిండి కలిపే విధంగానే సేమ్ ఎలా అయితే మనం చపాతీ పిండిని ఎలా అయితే చేస్తామో అదే విధంగా చిన్న చిన్న కొంచెం పీసెస్లుగా చేసుకొని మనము చపాతీ పిండి ఇచ్చేసినట్లుగా చేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు రొటీన్ బ్రేక్ఫాస్టే కాకుండా ఇలా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే కొంచెం హ్యాపీగా తింటారండి. నార్మల్ టైంలో వాళ్ళు తినమంటే తినరు. క్యారెట్ తినండి, బీట్రూట్ తినండి అంటే తినరు వాళ్ళు. సో ఇలా తినమంటే వాళ్ళు తినేస్తారు.